తిరుపతి జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో మొత్తం 12 ప్రాజెక్టులు ఉన్నాయని 12 ప్రాజెక్టులకు గాను 2492 అంగన్వాడీ సెంటర్లున్నాయని ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎస్ వసంతబాయ్ తెలిపారు. ఇందులో 2131 మెయిన్ అంగన్వాడీ సెంటర్లు, మిగిలిన 361 మినీ అంగన్వాడీ సెంటర్లు గాను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. తిరుపతి జిల్లాలో ఉన్న 43 మండలాలకు సూపర్వైజింగ్ మానిటరింగ్ లో భాగంగా సిడిపిఓలు అందుబాటులో ఉన్నారని, ప్రధానంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా పోషక ఆహారంపై దృష్టి పెడుతున్నామని, ఐసిడిఎస్ పథకంలో అందరూ అంగన్వాడీ కార్యకర్తలుగా సక్రమంగా సమయపాలన పాటిస్తూ అంగన్వాడీ కేంద్రాలను నిర్వహించాలని తెలిపారు. పీడీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ తిరుపతి నుంచి వచ్చాను. ఇక్కడ ఈరోజు సూళ్ళూరుపేటలోని కొన్ని అంగన్వాడీ సెంటర్స్ని విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇందులో రాజీవ్ నగర్, గణపతి నగర్ అండ్ క్రిస్టియన్ పేట అంగన్వాడీ సెంటర్స్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ పిల్లల యొక్క ప్రీ స్కూల్ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకున్నాము. అంతేకాకుండా డిపార్ట్మెంట్ సప్లై చేసినటువంటి ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి పుస్తకాలు పంపిణీ ఎలా ఉంది, అంగన్వాడీ కేంద్రాల్లో సక్రమంగా నిర్వహిస్తున్నారా లేదా, ఫుడ్ క్వాలిటీ ఎలా ఉందని చెప్పి ఈ సందర్శనలో భాగంగా తెలుసుకోవడం జరిగింది. కార్యకర్తలకు మరియు అధికారులకు కూడా తగిన సూచనలు ఇవ్వడం జరిగింది. పిల్లలందరితో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తూ ప్రతి ఒక్క బిడ్డకు కూడా వాళ్ళ యొక్క మానసిక శారీరక అభివృద్ధి దశలని మరియు మైలురాళ్లను అచీవ్ చేయడం కోసము ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాల్లో తప్పకుండా పారదర్శకంగా పోషకాహారం పంపిణీ చేయాలి అని అంటే ఫేస్ క్యాప్చర్ విధానం ఖచ్చితంగా అమలు చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క అంగన్వాడీ కార్యకర్త కూడా ఫేస్ క్యాప్చర్ ద్వారానే లబ్ధిదారులందరికీ కూడా సేవలు అందించాలని తెలియజేస్తున్నాను.